ఇందాక చెప్పాను కదా, ఇన్స్పెక్ట్ చేసి ఒక్కొక్క దానికి ఒక వాల్యూస్ ఉంటాయి అనమాట. ఫాంట్ సైజ్ 2em ఉంది. సో ఇవన్నీ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అనమాట. ఈ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ని మీరు చేంజ్ చేయాలి అంటే సిఎస్ఎస్ నేర్చుకుంటేనే పాసిబిలిటీ ఉంటుంది. లేకపోతే మన హెచ్టిఎంఎల్ మనం చేయలేమంట. ఓన్లీ హెచ్టిఎంఎల్ మనం చేంజ్ చేయలేమన్నమాట. అదే సిఎస్ఎస్ నేర్చుకుంటే సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ని మనం చేంజ్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ ప్రాపర్టీస్ అనమాట. అన్నిటికీ ప్రీ డిఫైన్డ్ గా ఆల్రెడీ ఇన్బిల్ట్ ప్రాపర్టీస్. అవి చేంజ్ చేయాలంటే సిఎస్ఎస్ లో యూజ్ చేసుకొని మనం చేంజ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇలాగే డిస్ప్లే చేసుకుంటాం అనమాట. సో పేజ్ లో ఎక్కడైనా సరే హెడ్డింగ్ డిస్ప్లే చేయాలంటే ఈ 6 హెడ్డింగ్స్ లోనే డిస్ప్లే చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇదైనా ఆ హెడ్డింగ్. ఇప్పుడు చూడండి, ఇది ఏ హెడ్డింగ్ యూజ్ చేశారు అని తెలుసుకోవడానికి ఇక్కడికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసాం అనుకోండి, వాట్ వీఆర్ ఉంది కదా, దాని మీదకి వెళ్ళేసి కర్సర్ పెట్టేసి రైట్ క్లిక్ చేస్తే ఇన్స్పెక్ట్ అనేసి కొట్టండి. ఇక్కడ చూడండి, H2 యూజ్ చేశారు. సో ఇక్కడ చూడండి, వాట్ వి ఇక్కడ ఏదైనా సరే మనం ఇట్లా చేసాము అంటే అక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. ఏ ట్యాగ్ మీద అయితే మనకి కర్సర్ పెడతాము అక్కడ చూడండి హైలైట్ అయ్యి కనిపిస్తుంది మనకి. సో ఇది కర్సర్ ఇక్కడ పెట్టాము అనుకోండి, ఇక్కడ చూడండి దీనికి సంబంధించిన కలర్స్ ఇక్కడ కనిపిస్తాయి. అంటే దానికి సంబంధించిన క్లాస్ కానీ ఏదైనా సరే దాన్ని ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు ఇలాగా. కానీ ఇదంతా జస్ట్ టెస్టింగ్ కోసమే. ఇక్కడ చేంజ్ చేసినంత మాత్రం మన వెబ్సైట్ లో చేంజ్ అవ్వదు. జస్ట్ మనకు కనిపించే వ్యూలో చేంజ్ అయి ఉంటుంది అంతే. మొత్తం అంతా ఓవరాల్ గా మనకి చేంజ్ అవ్వదు అనమాట. ఓకేనా? ఇవి హెడ్డింగ్ ట్యాగ్స్ అనమాట. నెక్స్ట్ పేరాగ్రాఫ్ ట్యాగ్ అనమాట. సో పేరాగ్రాఫ్ ట్యాగ్ ని P తో రిప్రజెంట్ చేస్తారు. ఇలా PP అనేసి. చెప్పండి ఎవరు? హలో, ఎవరికైనా డౌట్స్ ఉందా? ఇది హెడ్డింగ్ H1 అంటే హెడ్డింగ్ 1 కదా, అది ఎన్నిసార్లు యూజ్ చేయొచ్చు కదా? ఎన్నిసార్లు అయినా సరే మనకి ఎక్కడైతే హెడ్డింగ్ పెట్టాలనుకుంటామో అక్కడ పెడతాం. ఇప్పుడు 1-on-1 ట్రైనింగ్ కి పెడతాము. అలాగే ఇక్కడ మనకి హెడ్డింగ్ ట్యాగ్ ఇక్కడ ఎలాంటి బెనిఫిట్స్ మనం పెట్టాలనుకుంటున్నాం, ఎక్కడైనా సరే మన పేజ్ లో మనం ఎన్ని టైమ్స్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. అంటే ఏ ట్యాగ్ అయినా ఎన్ని టైమ్స్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే డిజైనింగ్ ఒక చోట డిజైనింగ్ యూజ్ చేస్తే ఇంకో సైడ్ సేమ్ ఒకటేలాగే ఉంటది కదా. అందుకోసం మనం ఒక చోట యూజ్ చేసి ఇంకో చోట మన ట్యాగ్స్ యూజ్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ టైమ్స్ అనమాట. ఏ ట్యాగ్ అయినా సరే నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పేజ్ లో నెక్స్ట్ కంటెంట్ డిస్ప్లే చేసేది ఏంటంటే పేరాగ్రాఫ్ అనమాట. ఇక్కడ చూడండి, ఒక్కొక్క చోట ఎక్కడ ఏ వెబ్సైట్ లో చూసినా కంటెంట్ అనేది కంటిన్యూగా ఉంది అంటే అది పేరాగ్రాఫ్ అనమాట. ఇప్పుడు చూడండి, అబౌట్ లోకి వెళ్ళి ఇక్కడ ఈ పేజ్ లో చూడండి ఇలా ఉంది. సో ఈ పేరాగ్రాఫ్ చూద్దాం. ఫస్ట్ ఇది డిస్ప్లే చేయడానికి చూద్దాం మనం. సో ఇలా ఇచ్చాను, సేవ్ అవుట్పుట్ చూడండి, రిఫ్రెష్ చేస్తున్నాను. నేను జూమ్ చేశాను కాబట్టి మీకు ఇలా ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ పేరాగ్రాఫ్ కనిపించింది. ఇక్కడ ఒకటి పేరాగ్రాఫ్ నాకు ఇక్కడ ఈ వెబ్సైట్ లో చూడండి ఒకసారి. ఈ వెబ్సైట్ లో పేరాగ్రాఫ్ తర్వాత ఇంకో పేరాగ్రాఫ్ ఉంది. ఇక్కడ నేను ఇచ్చిన మెథడ్ నేను రాస్తాను, ఒకసారి చూడండి, అది కరెక్ట్ కాదో చెప్పండి మీరు. ఇక్కడ స్పేస్ ఇస్తున్నాను పేరాగ్రాఫ్ కి. ఇది 3 పేరాగ్రాఫ్ లాగా పడుతుందా లేకపోతే ఒకటే పేరాగ్రాఫ్ లాగా మనకు పడుతుందా? ఒకటే పేరాగ్రాఫ్ లాగా వచ్చేస్తుంది. ఎందుకు? రీజన్ ఏంటి? అంటే అది మళ్ళీ సెకండ్ పేరాగ్రాఫ్ అని తీసుకోవాలని. సెకండ్ పేరాగ్రాఫ్ కింద కావాలంటే మళ్ళీ P అని ట్యాగ్ మెన్షన్ చేయాలి. నాకు ఇలా ఇక్కడ స్పేస్ ఇచ్చాను కదా, అది తీసుకోదా? ఏమో ట్రై చేయలేదు. ఇక్కడ పేరాగ్రాఫ్ మధ్య నేను స్పేస్ ఇచ్చాను కదా, అది తీసుకోదా? రిమైనింగ్ మెంబర్స్ ఇలాగే డిస్ప్లే అవుతుందా లేదా మొత్తం
మిక్స్ చేసి డిస్ప్లే అవుతుందా? అంటే మిక్సింగ్ అంటే జస్ట్ కలిసిపోయేసి డిస్ప్లే అవుతుందా? సింగిల్ పారాగ్రాఫ్ లాగా అవుతుందా? లేకపోతే 3 డిఫరెంట్ పారాగ్రాఫ్ లాగా డిస్ప్లే అవుతుందా? డిఫరెంట్ 3 ఆర్ 1? 3 ఆర్ 1? వన్ అన్న అది స్పేస్ వస్తుంది కానీ నెక్స్ట్ లైన్ లో డిస్ప్లే కాదు. వన్ అంటే 1 లైన్ స్పేస్ వస్తుందా కింద? ఓకే. సో HTML అంటే అనేది చెప్తాను. HTML అనేది స్పేసెస్ ని రిమూవ్ చేస్తుంది అనమాట, ట్యాగ్స్ అనేటివి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇంత స్పేస్ ఇచ్చాను, ఇంత స్పేస్ అనేది అది తీసుకోదన్నమాట, స్పేస్ ని రిమూవ్ చేస్తుంది. సేమ్ లైక్ ఇక్కడ ఒక ట్యాగ్ లోపల కూడా ఇది పారాగ్రాఫ్ మధ్య స్పేస్ ఇచ్చినా సరే అది తీసుకోదన్నమాట, వైట్ స్పేస్ ని రిమూవ్ చేస్తుంది. ఒకసారి చూడండి, మొత్తం అంతా ఒకటే పారాగ్రాఫ్ లో మన డిస్ప్లే అవుతుంది. సో మనకు ఈ కంటెంట్ మొత్తం మనకు 3 పారాగ్రాఫ్ లాగా డిస్ప్లే అవ్వాలి అంటే 3 p ట్యాగ్స్ ని తీసుకోవాల్సిందే. ఇక్కడ చూడండి, పీని క్లోజ్ చేస్తున్నా, సేమ్ లైక్ ట్యాగ్ పీని క్లోజ్ చేయాలి. సో ఎన్ని పారాగ్రాఫ్స్ లాగా కనిపించాలంటే అన్ని పారాగ్రాఫ్ మీరు తీసుకోవాల్సిందే. ఓకేనా? 3 పారాగ్రాఫ్. ఇప్పుడు చూడండి అవుట్పుట్, ఇది ఒక పారాగ్రాఫ్, ఇది ఒక పారాగ్రాఫ్, ఇది ఒక పారాగ్రాఫ్. ఇక్కడ స్పేసింగ్ ఎందుకు వచ్చింది అంటే ట్యాగ్ కి ఇన్బిల్ట్ గా కొద్ది స్పేసింగ్ ఉంటది టాప్ లో అండ్ బాటమ్ లో, ఆ స్పేసింగ్ అప్లై అయింది అంతే. ఓకేనా? ఈ స్పేసెస్ ని రిమూవ్ చేయాలి అంటే సిఎస్ఎస్ ద్వారానే పాసిబిలిటీ. సిఎస్ఎస్ వచ్చినప్పుడు మీరు నేర్చుకోగలరు అనమాట, ఈ స్పేసెస్ ని ఎలా రిమూవ్ చేయాలి, స్పేసెస్ ని ఎలా ఇంక్రిమెంట్ చేయాలి. ఇక్కడ HTML లో స్పేస్ రావడానికి ఓన్లీ బ్రేక్ ట్యాగ్ ఒకటే పాసిబిలిటీ. బ్రేక్ ట్యాగ్ అనేది సింగిల్ ట్యాగ్ అనమాట, ఒక బ్రేక్ ఇస్తే ఒక సింగిల్ లైన్ బ్రేక్ అనమాట. ఇప్పుడు చూడండి అవుట్పుట్, ఇప్పుడు చూడండి సింగిల్ లైన్ బ్రేక్ అనమాట. ఇంకో బ్రేక్ ఇచ్చామంటే 2 లైన్స్ బ్రేక్. ఇలా HTML స్పేస్ ఇవ్వాలి అంటే బ్రేక్ ట్యాగ్ యూస్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు నాకు ఒక పోయం ఉంది. సపోజ్ పోయం ఎలా ఉంటుంది అంటే లైన్ బై లైనే కదా పోయం కనిపించింది మనకి. జస్ట్ ఇది ఒక పోయం లైన్ అనుకోండి, ఒక పోయం లైన్ ఇలా కనిపిస్తుంది. ఇంకో పోయం లైన్ ఒక 5 లైన్స్ ఉంటాయి కదా పోయం, ఇలా ఉంది అనుకోండి. ఇప్పుడు దీన్ని నేను అవుట్పుట్ చూడాలి అనుకుంటే మనకి ఎలా కనిపిస్తుంది? యాజ్ ఇట్ ఈస్ గా అన్ని కలిసిపోయేసి మనకు ఒక లైన్ లో వస్తుంది. అవునా? సో నాకు పోయం లాగా కావాలనుకుంటే అలాంటి కేసెస్ లో మనం ఇంకో ట్యాగ్ వాడతాం, ప్రీ ట్యాగ్ అనమాట. ప్రీ, ఈ ప్రీ ట్యాగ్ ఏం చేస్తుంది అంటే కంటెంట్ అలాగే పెడుతుంది కానీ కొద్ది స్టైల్ మారుస్తుంది. చూడండి, కొద్ది స్పేసింగ్, ఇటు పక్క స్పేసింగ్ వస్తుంది అండ్ ఫాంట్ స్టైల్ మారిపోద్ది, అంటే ఫాంట్ ఫ్యామిలీ అనమాట. ఇది ఫాంట్ ఫ్యామిలీ మారిపోద్ది. ఓకేనా? సో ఇలా ఏదైనా పోయంని కానీ ఏదైనా సరే యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నట్టు డిస్ప్లే చేయాలి అనేసి అనుకుంటే ప్రీ ట్యాగ్ యూస్ చేసుకోవచ్చు మనకు కావాలంటే. నెక్స్ట్ ఇమేజ్ ట్యాగ్ అనమాట. ఇమేజ్ ట్యాగ్ ని IMG తో రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ సింగిల్ ట్యాగ్ IMG అనేది. సో దాన్ని క్లోజ్ చేసుకోవాలంటే సెల్ఫ్ క్లోజ్ చేసుకోవచ్చు, సింగిల్ ట్యాగ్ సెల్ఫ్ క్లోజ్ చేసుకోవచ్చు వెంటనే. ఇప్పుడు IMG ట్యాగ్ ఎందుకోసం వాడతాం అంటే ఇమేజ్ ని డిస్ప్లే చేయడానికి. ఇమేజ్ డిస్ప్లే చేయాలంటే మనకి ఇమేజ్ ఉండాలి కదా. సో కొన్ని ఇమేజ్ నేను తీసుకుంటాను. సో కొన్ని ఇమేజెస్ నా దగ్గర ఉండేవి నేను పేస్ట్ చేస్తాను. కొన్ని ఇమేజ్ తీసుకుంటాం, మన ఫోల్డర్లో వేసుకుంటాం. ఫస్ట్ మీకు ఫైల్ పాత్ చెప్పట్లేదు, మీకు ఫైల్ పాత్ మన తర్వాత చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. నేను ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఇమేజెస్ ని మనం చేసే దగ్గరే ప్లేస్ చేస్తున్నా. ఇప్పుడు క్లాస్ 1లో ఇది కదా మనం
ఎక్కడైతే మన ఫైల్ ఉంటుందో ఆ ఫైల్ దగ్గరే మనం ఇమేజెస్ కూడా మనం ప్లేస్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఇమేజ్ ట్యాగ్. ఇప్పుడు ఆ ఫైల్ ని ఇక్కడ లింకప్ చేయాలంటే ఎస్ఆర్సి అట్రిబ్యూట్ వాడాలి. దీన్ని ఏమంటారంటే అట్రిబ్యూట్ అంటారు. ఈ అట్రిబ్యూట్ వల్ల యూజ్ ఏంటంటే ట్యాగ్ కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి అన్నమాట ఇవి. ఇప్పుడు ట్యాగ్ కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏమి ఇస్తున్నాయి, ఇమేజ్ ని ఇస్తుంది అనమాట. ఈ ఇమేజ్ ని నువ్వు డిస్ప్లే చేయి అనేసి చెప్తుంది. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. దీని సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే నేమ్ ఈక్వల్ టు వాల్యూ ఈ ఫార్మేట్ లో ఉంటుంది. ఈ వాల్యూ ఎప్పుడు డబుల్ కోట్స్ లోనే ఉంటుంది. ఇక్కడ మన నేమ్ రాయాలి. ఎక్కడైనా సరే అట్రిబ్యూట్స్ ఎక్కడ రాస్తాం అంటే ఓపెన్ ట్యాగ్ లో రాస్తాం. ఇప్పుడు చూడండి సపోజ్ ఇక్కడ కదా, ఇప్పుడు ఎస్ఆర్సికి వాల్యూ ఇవ్వాలి కదా. ఇక్కడ ఏం రాయాలి అంటే నేమ్ ఇక్కడ ఉంది కదా 1 అనేది, నేమ్ డాట్ ఇమేజ్ ఫార్మాట్ ఇవ్వాలి. నేమ్ అనేది 1 డాట్ ఇమేజ్ ఫార్మాట్. ఇమేజ్ ఫార్మాట్ ఎలా తెలుసుకుంటామంటే మన ఇమేజ్ దగ్గరికి వెళ్ళేసి ప్రాపర్టీస్కి వెళ్ళాలి. ఇమేజ్ మీద క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్తే ఆ ఇమేజ్ ఫార్మాట్ మనకు తెలుసు. ఇక్కడ చూడండి డాట్ జేపీజీ ఉంటుంది. మనకి ఇక్కడ చూసి డిసైడ్ అవ్వకూడదు. ఇక్కడ చూడండి టైప్ అనేది ఇక్కడ చూసి డిసైడ్ అవ్వకూడదు. మనం ఇన్స్పెక్ట్ అండ్ ప్రాపర్టీస్కి వెళ్ళేసి ఇక్కడ చూడండి టైప్ ఆఫ్ ఫైల్ అనమాట. ఇక్కడ బ్రాకెట్లో ఏదైతే ఉంది అది ఇమేజ్ ఫార్మాట్ అనమాట. డాట్ జేపీజీ అనమాట. ఇప్పుడు డాట్ జేపీజీ. ఇప్పుడు చూడండి అవుట్పుట్ రిఫ్రెష్ చేస్తాను. అవుట్పుట్ వచ్చిందా? ఇమేజ్ డిస్ప్లే అయింది కదా ఒక వెబ్ పేజ్లో. ఇప్పుడు చూడండి ఇమేజ్ నాకు ఇంత సైజ్ వద్దు, నాకు కొద్ది వరకు మాత్రమే డిస్ప్లే అవ్వాలి. ఇంత సైజు వద్దు అనేసి ఉన్నప్పుడు ఇంకో అట్రిబ్యూట్ వాడతాం. దానికి విడ్త్ హైట్ అనే అట్రిబ్యూట్ వాడతాం. అట్రిబ్యూట్ ఎప్పుడు ఓపెన్ ట్యాగ్ లోనే రాయాలి. అట్రిబ్యూట్ మధ్య స్పేస్ ఉండాలి. విడ్త్ డబుల్ కోట్స్. అట్రిబ్యూట్ ఎప్పుడు వాల్యూ ఎప్పుడు డబుల్ కోట్స్ లో ఉంటుంది. నేమ్ లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. నేమ్ ఈక్వల్ టు వాల్యూ. ఇక్కడ 200 పిక్సెల్. ఇక్కడ నార్మల్ గా మనకు పిక్సెల్స్ లో రాస్తాము, ఈఎంస్ లో రాస్తాము, కొన్ని ఉంటాయి అన్నమాట యూనిట్స్. సో మనం మోస్ట్లీ మనం వాడేది పిక్సెల్స్ వాడతాం. ఇక్కడ హైట్ విడ్త్ అని అట్రిబ్యూట్స్ వాడాం. ఇక్కడ పిక్సెల్ ఇవ్వకపోయినా సరే అట్రిబ్యూట్స్ లో ఇక్కడ చూడండి ఇంకో నెంబర్ ఇస్తాను. ఇక్కడ పిక్సెల్ ఇవ్వకపోయినా సరే డిఫాల్ట్ గా పిక్సెల్సే తీసుకుంటుంది, నెంబరింగ్ ఇస్తే. ఇక్కడ అంటే అట్రిబ్యూట్స్ లో ఇస్తేనే ఇలా ఇవ్వాలి. అదే కనుక సిఎస్ఎస్ ప్రాపర్టీస్ లో మీరు రాసినప్పుడు డెఫినెట్ గా యూనిట్స్ ఇస్తేనే అవుట్పుట్ వస్తుంది. యూనిట్స్ ఇవ్వకపోతే అవుట్పుట్ రాదు అనమాట. అవి కొన్ని కండిషన్స్ ఉంటాయి అక్కడ. ఇక్కడ చూడండి ఇమేజ్ 1 2 ఇంకోటి 3 ఉంది కదా, సేమ్ లైక్ ఇక్కడ కూడా 3 గానే ఇస్తాను. 3.jpg. సో ఇమేజ్ ని పిక్సెల్స్ లో కానీ పర్సెంటేజ్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు 100% ఇస్తే స్క్రీన్ మొత్తం వస్తుంది. అదే 10% ఇస్తే స్క్రీన్ లో 10% అనమాట. ఇది 20% ఇస్తున్నాం. హైట్ అనేది ఇమేజ్ హైట్ లో 20% తీసుకుంటుంది. అంటే ఇప్పుడు 400 ఉంది అనుకోండి, దాంట్లో 20% అలాగా. ఇప్పుడు విడ్త్ 10% అనుకోండి, మన విడ్త్ స్క్రీన్ ఎంత ఉంటుంది, 100% ఉంటుంది. ఆ 100% లో మనకి 10% తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి అవుట్పుట్ 1 2 3 డిస్ప్లే అయ్యా. ఎందుకంటే ఈ జేపీజీని నాకు తెలుసు. మీరు చూసుకోవాలంటే ప్రాపర్టీస్కి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి యూనిట్స్ పిక్సెల్స్ అండ్ పర్సెంటేజ్లో ఇచ్చినా సరే మనకు వస్తుంది. మొత్తం స్క్రీన్ మొత్తం విడ్త్ 100% రావాలి అనేసి అనుకుంటే ఇక్కడ 100% అనేసి ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు నాకు ఒక డౌట్. ఇక్కడ చూడండి ఇంతవరకు హెడ్డింగ్స్ పారాగ్రాఫ్స్ అన్ని 1 by 1 డిస్ప్లే అయినాయి, అవునా? ఇమేజెస్ సైడ్ బై సైడ్ డిస్ప్లే అయినాయి. రీజన్ చెప్పగలరా? నాకు 1 by 1 ఆన్సర్ కావాలి. రీజన్ ఏంటి? ఎందుకోసం ఇవి 1 by 1 వచ్చాయి, ఇవి సైడ్ బై సైడ్ వచ్చాయి? రీజన్ చెప్తారా ఎవరైనా తెలిస్తే? తెలియకపోతే నేను చెప్తాను, మీరు చెప్పండి. మీకు తెలిసింది చెప్పండి. నందన్, బినేష్,
జునైద్. మీ నుంచి నాకు రెస్పాన్స్ రావాలి. ఎందుకంటే మీకు ఆల్రెడీ హెచ్టీఎంఎల్ గురించి చదివారు కాబట్టి. ఉన్నారా? వింటున్నారా? అన్న వింటున్నాం, కాకపోతే అది ఇన్బిల్ట్ అనుకుంటున్నాను. ఇన్‌బిల్ట్ అంటే ఏంటి? ఆ ఇన్‌బిల్టే ఎందుకోసం? ఇప్పుడు అన్నీ హెడ్డింగ్స్ అన్ని 1 బై 1 వచ్చాయి. పారాగ్రాఫ్స్ అన్ని 1 బై 1 వచ్చాయి. ఇమేజెస్ మాత్రం సైడ్ బై సైడ్ వచ్చాయి. ఆ ఇన్‌బిల్ట్‌కి రీజన్ ఉంటది కదా! ఏంటి? అంటే దానికి రీజన్ తెలుసుకోవాలి కదా! ఇన్‌బిల్ట్ అనేది కాదు కదా! నెక్స్ట్ చెప్పండి 1 బై 1. కోడ్‌లో ఏమన్నా కొందరు కోడ్ చూడాలనుకుంటుంటారు. కోడ్ చూడండి. అక్కడ ఎలా రాశానో 1 బై 1 ఎలా రాశానో ఇక్కడ గాని అలాగే రాశా. ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు? మీకు తెలిసింది చెప్పండి. నేను క్వెషన్ అడిగినప్పుడు మీ వేలో మీరు చెప్తేనే నాకు తెలుస్తది. మీ మైండ్ సెట్‌లో ఎలా ఉంటది అనేసి. ఎవ్వరు ఆన్సర్ చేయట్లే. మీకు తెలిసినంత వరకు చెప్పినా హ్యాపీ. ఐడియా లేదండి. సో ట్యాగ్స్ అనేది 2 టైప్స్ అన్నమాట. 2 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. రెండు ఇన్లైన్ ఎలిమెంట్స్. సో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఫంక్షనాలిటీ ఉండేటివి ఎలా ఉంటాయంటే 1 బై 1 డిస్ప్లే అవుతాయి మనకి. 1 బై 1. అది ఇన్లైన్ ఎలిమెంట్స్ అన్ని సైడ్ బై సైడ్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఉంది, ఒకటి ఇన్లైన్ ఉంది. అవుట్పుట్ మనకి ఏమొస్తుంది అంటే బ్లాక్ లెవెల్ అని డిస్ప్లే అవుతాయి. 1 బై 1 డిస్ప్లే అవుతాయి. 1 బై 1 డిస్ప్లే అవుతాయి. అదే కనుక ఇన్లైన్ ఎలిమెంట్ బ్లాక్ లెవెల్ ఉన్నాయి, రెండు రివర్స్ ఉన్నాయి, రెండు ఒకటి అనమాట. ఇన్లైన్ ఉంటే ఇన్లైన్ ఉంటే అవుట్పుట్ లో సైడ్ బై సైడ్ అనమాట. సైడ్ బై సైడ్ లోనే ఉంటుంది. అదే కనుక ఇన్లైన్ బ్లాక్ ఉన్నా సరే మనకు 1 బై 1 ఉంటుంది. బ్లాక్ ఉన్నా సరే ఇన్లైన్ బ్లాక్ ఉన్నా సరే మనకు 1 బై 1 అనమాట. ఓన్లీ ఇన్లైన్ ఉండేటి మాత్రమే మనకి 1 బై 1 వస్తాయి అనమాట. మనకి నోట్స్ డాట్ HTML అని పెట్టాను. జస్ట్ ఇది నోట్స్ టైప్ అనమాట మీకు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది ఇన్లైన్ ఎలిమెంట్. ఇవన్నీ ఎలా తెలుస్తాయి అంటే మనకు అవుట్పుట్ చూడంగానే మనకు తెలుస్తుంది. అవుట్పుట్ చూడంగానే మనకు తెలియవు. ఈవెన్ నాకని స్టార్టింగ్ నేర్చుకోవడం నాకేం తెలియవు ఈ ఏ ఎలిమెంట్స్, ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంటా ఏంటి అనేసి. మనకు అవుట్పుట్ లో సైడ్ బై సైడ్ వచ్చింది అంటే అది ఇన్లైన్ ఎలిమెంట్. అదే 1 బై 1 వచ్చింది అంటే అది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఇప్పుడు బ్లాక్ లెవెల్ ని ఇన్లైన్ లో తెచ్చుకోగలమా అంటే ఓన్లీ సిఎస్ఎస్ లోనే పాసిబిలిటీ. HTML లో తెచ్చుకోలేమా అంటే తెచ్చుకోలేము అనమాట. అదే కనుక HTML లో ఇన్లైన్ ఎలిమెంట్ ని బ్లాక్ లోకి తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు యూజింగ్ బ్రేక్ ట్యాగ్ అనమాట. నిజంగా నేర్చుకున్నాం కదా, ఒక లైన్ బ్రేక్ ఇవ్వాలి అంటే బ్రేక్ ట్యాగ్ వల్ల పాసిబుల్. ఇక్కడ చూడండి, బిఆర్ ట్యాగ్ యూజ్ చేస్తే నెక్స్ట్ లైన్ లోకి వస్తుంది. వీటి మధ్య ఇంకో స్పేస్ రావాలి అంటే ఇంకో బిఆర్ వాడండి.
ఈ సింగిల్ ట్యాగ్సే 2 బిఆర్స్ వాడాను ఇక్కడ. ఇది క్లోజింగ్ కాదనమాట, గుర్తుపెట్టుకోండి. క్లోజింగ్ కాదు, ఇది సింగిల్ ట్యాగ్ అనమాట. ఇప్పుడు మీరు బిఆర్ ఇలా ఇచ్చినా సరే మీకు వర్క్ అవుతుంది. అప్పుడు 2 బిఆర్స్ అవుతాయి ఇక్కడ. 2 లైన్స్ బ్రేక్ అనమాట అది. ఓకేనా, చూడండి అవుట్పుట్ 2 బిఆర్స్ స్పేస్. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇన్లైన్ ఏమైంది, సైడ్ బై సైడ్ వచ్చింది. ఇక్కడ వరకు ఓకేనా. ఇక్కడ మీరు నేర్చుకునే టర్మ్స్ ఏంటంటే ఇన్లైన్ ఎలిమెంట్స్ అండ్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అనమాట. ఇన్లైన్ వచ్చేసి సైడ్ బై సైడ్ వస్తాయి, సైడ్ బై సైడ్. వన్ బై వన్. నెక్స్ట్ ఇక్కడ వరకు ఓకేనా, ఇమేజ్ ట్యాగ్స్. నెక్స్ట్ లింక్ ట్యాగ్ అనమాట. లింక్ ట్యాగ్ అంటే యాంకర్ ట్యాగ్. ఈ యాంకర్ ట్యాగ్ ని ఎక్కడ యూజ్ చేస్తారు, ఇక్కడ చూడండి. మీకు ఎక్కడైతే హ్యాండ్ సింబల్ వస్తుందో అవన్నీ లింక్ ట్యాగ్స్, అంటే క్లికబుల్ ఆప్షన్ అనమాట. మీకు క్లికబుల్ ఆప్షన్ రావాలి అంటే ఈ యాంకర్ ట్యాగ్ యూజ్ చేయాలి. ఈ పేజ్ లో ఎక్కడైనా సరే మీకు క్లికబుల్ ఆప్షన్ వస్తుంది అంటే అక్కడ యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్లికబుల్ ఆప్షన్ వస్తుంది, ఇక్కడ క్లికబుల్ ఆప్షన్ వస్తుంది, అంటే నావిగేషన్ బార్ కి క్లికబుల్ ఆప్షన్ వస్తుంది. దాని పర్పస్ నాకు చెప్పగలరా, యాంకర్ ట్యాగ్ పర్పస్? ఇక్కడ హోమ్ ఉంది, ఇక్కడ అబౌట్ ఉంది, ఇక్కడ కోర్సెస్ ఉంది. ఇది అబౌట్ క్లిక్ చేస్తే అబౌట్ పేజ్కి వెళ్తుంది, కోర్సెస్ క్లిక్ చేస్తే కోర్సెస్ పేజ్కి, అంటే జాబ్స్ ప్లేస్కి, కెరియర్స్ ప్లేస్కి. ఇక్కడ చూడండి ఫేస్బుక్ ఐకాన్ ఉంది. ఈ ఐకాన్ క్లిక్ చేయగానే ఎక్కడికి వెళ్తుంది, వేరే వెబ్ పేజ్కి వెళ్తుంది. ఇప్పుడు చూడండి మన వెబ్ పేజ్ కాదు ఇది, మన వెబ్ పేజ్ అంటే మన లింక్ ఉంటుంది, ఇక్కడ వెబ్ పేజ్ వస్తుంది. ఇక్కడ చూడండి సైన్ ఇన్, లాగిన్స్, అటాచ్మెంట్స్, ఇక్కడంతా మన పేజ్లోనే ఇంకొక పేజ్కి వెళ్తుంది. ఇది ఇంకొక వెబ్సైట్ అనమాట. ఇది ఇంకో వెబ్సైట్కి లింకప్ చేసుకోవడానికి అండ్ మన వెబ్సైట్లో ఇంకొక పేజ్కి లింకప్ చేయడానికి యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తాం. ఈ 2 మెథడ్స్ ఓకేనా. మెయిన్ ఇప్పుడు చూద్దాం యాంకర్ ట్యాగ్ సింటాక్ ఎలా ఉంటుందంటే, యాంకర్ ట్యాగ్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్ అనమాట, సైడ్ బై సైడ్ వస్తుంది. AHREF. ఈ ట్యాగ్స్ ని క్యాప్స్ లో రాయాలన్నా స్మాల్ లో రాయాలన్నా అంటే స్మాల్ అని రాయాలి. క్యాప్స్ లో రాసిన సరే మనకు అవుట్పుట్ వస్తుంది, కానీ మన ట్యాగ్స్ అన్నిటి స్మాల్ లోనే రాయాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి AHREF ఈక్వల్ టు ఇక్కడ డబుల్ ట్యాగ్ అనమాట. ఇక్కడ మిడిల్లో దేనికైతే నువ్వు లింక్ ఇవ్వాలనుకుంటున్నావో అది లింక్ టెక్స్ట్ అయినా అవ్వచ్చు, ఆర్ ఇమేజ్ అయినా అవ్వచ్చు, ఆర్ ఐకాన్స్ అయినా అవ్వచ్చు, ఆర్ పేజ్ నేమ్. ఈ టెక్స్ట్ అంటే పేజ్ నేమ్సే కదా, లింక్ టెక్స్ట్ ఆర్ ఇమేజెస్ ఆర్ ఐకాన్స్ అనమాట. వీటికి దేనికైనా సరే మన లింక్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఇప్పుడు నేను ఒక టెక్స్ట్కి లింక్ ఇవ్వాలనుకుంటున్నా. టెక్స్ట్ అంటే ఇక్కడ రాస్తున్నా, జస్ట్ ఐలాండర్ టెక్ అనేసి ఇస్తున్నా. ఈ ఐలాండర్ టెక్ని క్లిక్ చేస్తే మన వెబ్సైట్కి వెళ్ళాలి. ఇదంతా ప్రీ డిఫైన్డ్ HREF ఈక్వల్ టు ఇట్లాగా. ఇక్కడ ఏం ప్లేస్ చేయాలంటే మనకు నార్మల్గా http://www.islandertech.com. ఇదంతా గుర్తు పెట్టుకోవాలి అంటే గుర్తు పెట్టుకోని అవసరం లేదనమాట. మీరు ఏ వెబ్సైట్కి వెళ్తే ఏ వెబ్ పేజ్ కానీ లేకపోతే ఏ వెబ్సైట్ దేనికైనా సరే మీరు వెళ్ళాలి అనేసి అనుకుంటే ఆ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్ నేను వెళ్ళాలనుకుంటున్నా, ఆ లింక్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, దీన్ని కాపీ చేసుకోండి, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడికి వెళ్ళి ఈ డబుల్ కోట్స్ మధ్యలో ఇక్కడ ప్లేస్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు చూడండి ఐలాండ్ టెక్ అనేసి వచ్చింది కదా, ఐలాండ్ టెక్ కదా. ఇన్లైన్ ఎలిమెంట్ సైడ్ బై సైడ్ వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది, ఐలాండ్ టెక్ వెళ్తుంది. ఇప్పుడు చూడండి వెళ్ళిందా. సో ఇదేంటంటే
మన వెబ్ పేజ్లో ఉన్నాం, వేరే వెబ్సైట్కి వెళ్ళాం. వన్ పేజ్ టు అనదర్ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు మన పేజ్ డిస్టర్బ్ అయిపోయింది కదా. ఇప్పుడు మన పేజ్ డిస్టర్బ్ అవ్వకుండా దీన్ని క్లిక్ చేస్తే వేరొక వెబ్ పేజ్కి వెళ్ళాలి. అంటే వేరే ఒక న్యూ పేజ్కి వెళ్తే మన వెబ్ పేజ్ డిస్టర్బ్ అవ్వదు కదా. ఇక్కడ ఇదే ప్లేస్లో ఇక్కడ చూడండి, ఇది లింక్డ్ఇన్ ఉంది. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి న్యూ పేజ్కి వెళ్ళేసి న్యూ పేజ్లో ఓపెన్ అవుతుంది. మన పేజ్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. సో ఏదైనా ఒక వెబ్ పేజ్లో ఇంకో వెబ్సైట్ ఓపెన్ చేయాలి అనుకుంటే న్యూ పేజ్కి నావిగేట్ చేయాలి. ఆ న్యూ పేజ్కి నావిగేట్ ఎలా చేస్తామంటే ఇంకొక అట్రిబ్యూట్ వాడతాం, దాన్ని టార్గెట్ అనే అట్రిబ్యూట్. స్పేస్ ఉండాలి, ఈ అట్రిబ్యూట్కి ఈ అట్రిబ్యూట్ మధ్య టార్గెట్. ఈ టార్గెట్లో _బ్లాంక్ ఇలా వేయడం వల్ల ఏమైందంటే న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది, న్యూ పేజ్లోకి మనం వెళ్తుంది. ఇప్పుడు చూడండి అవుట్పుట్ రిఫ్రెష్ చేయాలి. ఇప్పుడు క్లిక్ చేస్తున్నా చూడండి, ఇక్కడ న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూడండి మీరు ఎన్ని టైమ్స్ అయినా క్లిక్ చేసుకోండి, న్యూ పేజ్లోకి వెళ్ళి ఓపెన్ అవుతుంది, మన పేజ్ డిస్టర్బ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది ఓకేనా. ఒక వెబ్సైట్కి అంటే మన పేజ్ నుంచి ఇంకో వెబ్సైట్కి వెళ్ళడం ఎలాగా, ఇదే ప్లేస్లో ఏదైనా లింక్ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ వెబ్సైట్లో చూడండి, ఇదంతా టెక్స్ట్ ఫేస్బుక్ అనేది. దీన్ని క్లిక్ చేసినప్పుడు మన ఫేస్బుక్ పేజ్కి వెళ్ళాలి. మన ఫేస్బుక్ పేజ్కి వెళ్ళాలి అంటే మనకి ఇలా ఫేస్బుక్ పేజ్ లింక్ ఉంటుంది, ఇలాగా మన ఫేస్బుక్కే కదా ఇది. సో మన ఫేస్బుక్కి ఇలా వెళ్ళినప్పుడు లింక్ ఉంటుంది కాబట్టి ఈ లింక్ను కాపీ చేసుకొని మనం ఎక్కడైతే వెళ్ళాలనుకుంటున్నామో అక్కడ ఇస్తాం. ఇక్కడ చూడండి ఇది మన ఫేస్బుక్ పేజ్. సో ఐలాండ్ టెక్ ఫేస్బుక్ పేజ్ ఇది రాస్తాం. ఇక్కడ ఏదైతే టెక్స్ట్ రాస్తామో అది అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది టెక్స్ట్ అనేది. ఇక్కడ చూడండి ఫేస్బుక్ అనేసి ఇచ్చాను. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నా చూడండి ఐలాండ్ టెక్ ఫేస్బుక్ అనమాట. ఆ పేజ్కి వెళ్ళిందా. సో ఇలా అనమాట వన్ పేజ్ టు అనదర్ వెబ్సైట్కి వెళ్ళడం ఇలా పద్ధతి. యాంకర్ ట్యాగ్ యూస్ చేసుకొని మీకు లింక్ రావాలంటే యాంకర్ ట్యాగ్ ఒకటే పాసిబిలిటీ అనమాట. దేనికైనా సరే ఇమేజ్కైనా లింక్ రావాలంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు టెక్స్ట్కి లింక్ ఇచ్చారు, ఇప్పుడు ఇమేజ్కి లింక్ ఇస్తున్నా. ఇమేజ్కి లింక్ ఇవ్వాలంటే ఇప్పుడు యాంకర్ ట్యాగ్ ఉండాల్సిందే కదా. href = నేను లింక్ ఏంటనేసి నేను వాళ్ళ తర్వాత చెప్తాను. ఇప్పుడు టెక్స్ట్కి లింక్ ఇవ్వాలి అంటే ఈ టెక్స్ట్ తీసుకొని వచ్చి మిడిల్లో ఇచ్చాం. అదే ఇమేజ్కి లింక్ ఇవ్వాలి అంటే వీటి మిడిల్ ఏముండాలి, ఇమేజ్ ట్యాగ్ ఉండాలి. ఇది తీసుకుంటున్నాం. లేకపోతే మన వెబ్సైట్లో ఉండే లోగోని తీసుకున్నాం. సేవ్ ఇమేజ్ యాజ్ మనకి ఎక్కడ కావాలో అక్కడ సేవ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది logo.png అనమాట. సో ఇక్కడ నేను పెడుతున్నా logo1.png. ఇప్పుడు చూడండి అవుట్పుట్లో రిఫ్రెష్, లింక్ వచ్చిందా. లింక్ క్లిక్ చేస్తే ఎక్కడికి పోవట్లేదు, ఎందుకంటే ఇక్కడ మనం ఏది ఇవ్వట్లేదు, ఇక్కడ ఏది లింక్ ఇవ్వలేదు. నేను దీన్ని క్లిక్ చేసినా సరే ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నా, ఈ వెబ్సైట్కి వెళ్ళాలనుకుంటున్నా. ఇప్పుడు చూడండి ఎప్పుడైనా సరే మన లోగో క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది, హోమ్ పేజ్కి కదా మనకి వెళ్ళేది. సో అందుకోసం హోమ్ పేజ్ లింక్ ఇస్తాం మనకి ఎప్పుడైనా లోగోకి. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఇమేజ్ లోగోకి ఏమి ఇచ్చాను, మన వెబ్సైట్ ఇచ్చాను లింక్. చూడండి కదా రిఫ్రెష్, దీన్ని క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి, మన వెబ్సైట్కి వెళ్ళాలి. వెళ్ళిందా. సో మన వెబ్ పేజ్లోనే వెళ్ళింది కాబట్టి మన టార్గెట్ అనేది యూజ్ చేయలేదు. సో మనకు వేరే వెబ్సైట్ కాబట్టి అది _బ్లాంక్. దీంట్లో చాలా ఉంటాయి, _సెల్ఫ్ అనేసి, న్యూ పేజ్ అనేసి ఇలాంటివి ఉంటాయి అనమాట. అవి డిఫరెంట్గా అనమాట. సో మనకు మోస్ట్లీ _బ్లాంక్ అనమాట. ఆ బ్లాంక్ అనేది ఇప్పుడు అవసరం లేదు, మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను చెప్తాను. సెల్ఫ్ అనేసి ఇలాంటివన్నీ మనకు అవసరం లేదనమాట. కొన్ని ఎలా అంటే కొన్ని ఏదైనా ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ పేజ్లో ఓపెన్ అవ్వాలనేసి, జస్ట్ అంటే సెల్ఫ్ అంటే ఇంకొక న్యూ పేజ్లో ఓపెన్ అవ్వాలి అనేసి.
సో అలాంటివి ఉంటాయి అనమాట. ఇప్పుడు చూడండి దీన్ని తీసుకొని ఒక న్యూ పేజ్ అనమాట. ఇలా న్యూ పేజ్లో ఓపెన్ అవ్వాలి అనేసి ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట మనకి. మనకి జస్ట్ అండర్ స్కోర్ బ్లాంక్ ఇస్తే ఒక న్యూ పేజ్ తీసుకొని ఆ న్యూ పేజ్లో మనకి డిస్ప్లే అవుతుంది. ఇది అండర్ స్కోర్ బ్లాంక్ వల్ల. ఈ కోడ్ నీట్ గా మీకు కనిపించాలి అంటే ఇక్కడ చూడండి ఇమేజ్ అనేది దాని చిల్డ్రన్ కదా యాంకర్ ట్యాగ్ కి ఇలా రాసుకోండి. ఇమేజ్ అనేది ఒక స్పేస్ ఇవ్వండి. ఇప్పుడు యాంకర్ ట్యాగ్ అనేది మెయిన్ దేనికి బాడీకి చిల్డ్రన్. ఈ యాంకర్ ట్యాగ్ అనేది ఇమేజ్ కి పేరెంట్ అనమాట. యాంకర్ ట్యాగ్ అనేది ఓకేనా. ఇమేజ్ అనేది యాంకర్ ట్యాగ్ కి చిల్డ్రన్ అయిపోద్ది ఇది. సో చిల్డ్రన్ కి చిల్డ్రన్ మధ్య నేనేం చెప్పాను ఒక ట్యాబ్ స్పేస్ ఉండాలి. సో ఇక్కడైనా సరే ఎక్కడైనా సరే మీరు ఏదైనా సరే రాసినప్పుడు అలా ట్యాబ్ స్పేస్ వచ్చేసి నీట్గా వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ నేను ఇక్కడ ఇస్తున్నాను అంటే యాంకర్ ట్యాగ్ మనకు నెక్స్ట్ లైన్లో వచ్చేట్టు నేను ఇచ్చాను. ఓకేనా. యాంకర్ ట్యాగ్ అర్థమైందా. నేను చెప్పింది ఓన్లీ ఒక టెక్స్ట్కి ఇవ్వడం, ఐకాన్కి ఇవ్వడం, ఇమేజ్కి ఇవ్వడం. ఐకాన్ అంటే ఇదే ప్లేస్లో ఐకాన్ పెట్టేస్తాం మనం. ఐకాన్స్ వచ్చేసి కాన్సెప్ట్స్ సిఎస్ఎస్లో నేర్చుకుంటారు. ఐకాన్స్ని ఎలా డిస్ప్లే చేసుకోవడం అనేసి. ఇక్కడ వచ్చేసి ఇమేజ్ని టెక్స్ట్ని. ఇప్పుడు వన్ పేజ్ టు అనదర్ పేజ్కి వెళ్ళడం ఎలాగా. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు చూడండి ఇదంతా ప్లెయిన్ టెక్స్ట్. ఎందుకోసం అంటే HTML కాబట్టి HTMLలో మనం ప్లెయిన్ టెక్స్ట్ అయితే నేర్చుకుంటాం. ఇది కానీ నేను నాకు చూపించాను కదా మీకు. HTML అంటే ఎలా ఉంటుంది ఒక పేజ్. ఇది HTML ప్లస్ CSS కలిస్తే ఇలా ఉంది. అదే కానీ HTMLలో ఓన్లీ HTML డెవలప్ చేస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి నావిగేషన్ బార్ ఎలా ఉంది మనకి. హోము, అబౌట్, కోర్సెస్. ఇప్పుడు చూడండి కోర్సెస్ క్లిక్ చేస్తే కోర్సెస్లోకి వెళ్ళింది. జాబ్స్ క్లిక్ చేస్తే జాబ్స్లోకి వెళ్ళింది. సైన్ ఇన్ క్లిక్ చేస్తే సైన్ ఇన్లోకి వెళ్ళింది. అదే అటాచ్మెంట్ క్లిక్ చేస్తే అటాచ్మెంట్లోకి వెళ్ళింది. సో కాంటాక్ట్ క్లిక్ చేస్తే కాంటాక్ట్లోకి వెళ్ళింది. సో ఇలాగ ఇవన్నీ పేజెస్ అన్ని మనకి ఎలా ఉన్నాయి HTMLలో ఉన్నాయి. అందుకనేసి ఒక్కొక్క పేజ్లో అట్లా వెళ్ళాయి అనమాట. సో ఇప్పుడు జస్ట్ HTMLలో ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళడం ఎలాగా అనేసి నేర్చుకున్నాం. ఇప్పుడు వన్ పేజ్ టు అనదర్ పేజ్. సో ఇప్పుడు వన్ పేజ్ టు అనదర్ పేజ్ వెళ్ళాలి అంటే ఈ పేజెస్ కూడా మనకు ఉండాలి కదా డిజైనింగ్. ఈ పేజ్ వన్ డిజైన్ ఉండాలి అంటే ఆ పేజ్ని డిజైన్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు మనకు హోమ్ పేజ్ ఉంది. నాకు అబౌట్ పేజ్ కావాలి, సర్వీసెస్ పేజ్ కావాలి, కాంటాక్ట్ పేజ్ కావాలి. సో HTML అనేది జస్ట్ HTMLతో న్యూ పేజ్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే జస్ట్ న్యూ పేజ్ ఎలా మనకి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది న్యూ పేజ్కి. నేను కాపీ పేస్ట్ చేసి మీకు కొద్ది ఫిల్టరింగ్ చేస్తాను ఈ పేజ్ని. ఇది న్యూ పేజ్ అనమాట. ఈ పేజ్కి నేను ఏమని నేమ్ పెడుతున్నా అబౌట్ .html. సో అబౌట్ పేజ్ రెడీ అయిపోయింది. హోమ్ పేజ్ లాగానే అబౌట్ పేజ్ రాశాను అనమాట. కానీ నాకు ఇక్కడ ఇవన్నీ నాకు వద్దు. అబౌట్ పేజ్ ఎలా కనపడాలి, ఒక ఇమేజ్ కనపడాలి, ఒక హెడ్డింగ్ కనపడాలి, ఇలా కనిపించాలి. ఇది అబౌట్ పేజ్. అంటే ఆ పేజ్ ఎలా ఉండాలనేసి మీ ఇష్టం అనమాట. మీరు డిజైన్ చేసుకోవచ్చు. నేను ఇలా డిజైన్ చేస్తున్నాను అబౌట్ పేజ్ అనేసి. సో ఇది అబౌట్ కాబట్టి అబౌట్ టైటిల్ మారుస్తున్నాను అబౌట్ పేజ్ అనేసి. నెక్స్ట్ సేమ్ లైక్ సో HTML అనేది పేజ్ స్ట్రక్చర్ డిజైన్ చేస్తుంది. ఆ స్ట్రక్చర్ రాసి మనం ఎలా అయినా సరే మనం డిజైన్ చేసుకోవచ్చు. services.html. సో సర్వీసెస్ పేజ్. ఈ టెక్స్ట్ ఎలా అయినా ఉండొచ్చు. ఈ టెక్స్ట్ వచ్చేసి మీరు డిస్ప్లే చేసుకునే టెక్స్ట్ అనమాట. అవుట్పుట్లో ఎలా కనిపించాలనేసి ఇక్కడ. నెక్స్ట్ కాంటాక్ట్ పేజ్. contact.html. ఇప్పుడు అంటే మీకు తెలియాలి కాబట్టి నేను హెడ్డింగ్ మారుస్తున్నాను అంతే. మీరు ఈ పేజ్ని మీరు ఎలా అయినా సరే మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఈ టైటిల్ అనేది ఆ పేజ్ని బట్టి మీరు డిజైన్ చేసుకుంటారు అంటే మీరు ప్లేస్ చేసుకుంటారు. కాంటాక్ట్ పేజ్ అనేసి. ఇప్పుడు సర్వీసెస్ కాబట్టి సర్వీసెస్ పేజ్ అనేసి. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. రిఫ్రెష్. ఇది మన అబౌట్ పేజ్ అయ్యి కదా. ఇవి మళ్ళీ ఆన్ చేసుకోవాలి. ఇది ఏంటంటే మళ్ళీ తర్వాత చూపిస్తాను మీకు. ఇప్పుడు కాదు టాస్క్ ఇచ్చినప్పుడు ఇది ఎలా అనేసి నేను చూపిస్తాను మీకు. HTMLలో ఎలా కన్వర్ట్ చేసుకోవడం అండ్ ఎలా చూసుకోవడం అనేసి.
ఇప్పుడు మన దగ్గర అన్ని పేజెస్ రెడీ అయినాయి లేదు చూద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి, అబౌట్ ఉంది, కాంటాక్ట్ ఉంది, హోమ్ ఉంది, జస్ట్ సర్వీసెస్ ఉంది. సర్వీసెస్ ఓపెన్ చేస్తున్నా. సర్వీసెస్ పేజ్ ఏదో ఒక ఇమేజ్ పెట్టాను అలా కాదు. నెక్స్ట్ కాంటాక్ట్ పేజ్. సో కాంటాక్ట్ పేజ్ ఉంది, ఇక్కడ ఏదో పెట్టాను. నెక్స్ట్ అబౌట్ పేజ్ ఇలాగ. సో ఒక్కొక్క దానికి ఇమేజ్ మార్చేద్దాం మనం. ఇక్కడ 2 పెడుతున్నాం, ఇది 3 పెడుతున్నాం, ఇది 1. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే 100% విడ్త్ ఇస్తున్నా. అంటే మనకు స్ట్రక్చరే కదా డిజైన్ చేసేది. ఈ స్ట్రక్చర్ మనం ఎలా అయితే మనం ప్లేస్ చేసుకుంటాం అదే కదా మనకు అవుట్పుట్ డిస్ప్లే అయ్యేది. సో అలాగే నేను డిస్ప్లే చేయడానికి నేను అన్ని కొన్ని కోడ్ చేంజ్ చేస్తున్నాను. ఒక హెడ్డింగ్ ఉంది, ఒక ఇమేజ్ ఉంది, దాని కింద కల్లా ఒక పారాగ్రాఫ్ కూడా నేను ఇస్తాను అనమాట. సో అన్నిటికీ ఒక పారాగ్రాఫ్ ఇస్తాను. అర్థం కాకపోతే అడగండి. ఇప్పుడు చూడండి, అన్ని పేజ్కి ఒకసారి అవుట్పుట్ ఏమి ఇచ్చాను, 100% విడ్త్ ఇచ్చాను, ఒక పారాగ్రాఫ్ ఇచ్చాను ఇలా. సో కాంటాక్ట్ పేజ్ కూడా ఇలాగే 100% విడ్త్ ఇచ్చాను అండ్ ఇలా ఒక పారాగ్రాఫ్ ఇచ్చాను. ఇక్కడ 100% విడ్త్ ఇచ్చాను, ఒక హెడ్డింగ్ ఇచ్చాను, ఒక పారాగ్రాఫ్ ఇచ్చాను. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంది, ఇప్పుడు చూడండి, హోమ్లో ఉన్నా నేను. హోమ్ నుంచి అబౌట్కి వెళ్ళాలంటే అబౌట్ లింక్ ఉండాలి, అబౌట్ నుంచి కోర్సెస్కి వెళ్ళాలంటే కోర్సెస్ లింక్ ఉండాలి. అంటే క్లికబుల్ ఆప్షన్ ఉండాలి కదా. ఏదైనా సరే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళాలంటే క్లికబుల్ ఆప్షన్స్ ఉండాలి. సో ఇప్పుడు మన దగ్గర హోమ్ ఉంది. హోమ్కి నావిగేషన్ బార్ ఎక్కడ ఉంటుంది మనకి ఎప్పుడైనా సరే, టాప్లోనే కదా మనకి నావిగేషన్ బార్ ఉండేది ఏ వెబ్సైట్లో అయినా సరే. ఇప్పుడు చూడండి, మనకు కనిపించేట్టే నావిగేషన్ బార్ ఉంటుంది. ఇక్కడ ఎక్కడో కింద పెట్టేసి కిందికి వెళ్ళేసి నావిగేషన్ సెర్చ్ చేసుకొని కాదు కదా, టాప్లో నావిగేషన్ బార్ ఉంటుంది. సో ఫస్ట్ టాప్లో నావిగేషన్ బార్. HTML అనేది స్ట్రక్చర్ డిసైడ్ చేస్తుంది కాబట్టి ఎక్కడైతే మనం ప్లేస్ చేస్తామో ఏదైనా కంటెంట్ని, అదే మనకు అక్కడ అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. సో నేను ఇప్పుడు పేజ్లో టాప్లో నేను నావిగేషన్ బార్ రావాలనుకుంటున్నాను. ఇక్కడ టాప్లో నావిగేషన్ బార్ అంటే యాంకర్ ట్యాగే కదా, అంటే లింక్సే కదా, AHREF. నావిగేషన్ బార్ కూడా ఇలాగే మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో హోమ్, అబౌట్ us, సర్వీసెస్, కాంటాక్ట్ us. సో ఈ డిజైనింగ్ రెడీ, అంటే లింక్స్ రెడీ. ఒకసారి చూద్దాం, అవుట్పుట్ చూద్దాం. హోమ్ పేజ్ ఓపెన్ చేసి అవుట్పుట్ చూద్దాం. ఇది కదా హోమ్ పేజ్ కదా, ఇది చూడండి, హోమ్, అబౌట్ us, సర్వీసెస్, కాంటాక్ట్ us. ఇప్పుడు హోమ్ నుంచి అబౌట్కి వెళ్ళాలంటే అబౌట్ లింక్ ఇవ్వాలి కదా ఈ పేజ్కి. సో అబౌట్ లింక్ అంటే అబౌట్ పేజ్ ఏముంది, about.html కదా. సో ఇక్కడ ఏమి ఇవ్వాలంటే about.html అనేసి ఇవ్వాలి. ఓకేనా. అదే కన్నా సర్వీసెస్ అంటే services.html. ఏదైతే మనం పేజ్ నేమ్ సేవ్ చేశామో ఆ పేజ్ నేమ్నే ఇవ్వాలి. ఇక్కడ ఏది పడితే అది ఇవ్వకూడదు. ఇక్కడ టెక్స్ట్ మన ఇష్టం, మనకు అవుట్పుట్లో ఈ టెక్స్ట్కి లింక్ వస్తుంది అంతే. ఇప్పుడు చూడండి, contact.html, నెక్స్ట్ home.html. ఇప్పుడు చూద్దాం అవుట్పుట్. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు చూడండి, హోమ్లో ఉన్నాను, హోమ్ నుంచి అబౌట్కి వెళ్ళాను, అబౌట్ పేజ్ ఓపెన్ అయిందా. నెక్స్ట్ సర్వీసెస్కి వెళ్ళాను, మళ్ళీ బ్యాక్ వస్తున్నా, కాంటాక్ట్కి వెళ్తున్నా. కానీ ఇక్కడ అలాగే ఉందా, మనకు హోమ్ నుంచి అబౌట్కి వెళ్తున్నా. అబౌట్కి వెళ్ళినప్పుడు నావిగేషన్ బార్ కాన్స్టెంట్గానే ఉంది కదా. అంటే అబౌట్ నుంచి కోర్సెస్కి వెళ్ళాలన్నా నావిగేషన్ బార్ ఉంది కదా, మరి కోర్సెస్ నుంచి కాంటాక్ట్ వెళ్ళాలన్నా నావిగేషన్ బార్ ఉంది కదా, కోర్సెస్ నుంచి మళ్ళీ హోమ్కి రావాలన్నా సరే నావిగేషన్ బార్ ఉంది కదా. సో ఇలాగా ఎవ్రీ పేజ్లో నావిగేషన్ బార్ అనేది కామన్గానే ఉంది కదా. సో అలాంటప్పుడు ఎవరి పేజ్లో నావిగేషన్ బార్ ఉండాల్సిందే కదా. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తున్నా, అన్ని పేజెస్లో
నావిగేషన్ బార్ ఇస్తున్నా టాప్లో. ఇప్పుడు చూడండి ఇక్కడ, ఓకేనా? ఇక్కడ నావిగేషన్ బార్ ఇచ్చాను, ఇక్కడ నావిగేషన్ బార్ ఇక్కడ ఇస్తున్నా. ఎందుకంటే ఈ పేజ్లో ఉన్నప్పుడు మళ్ళీ ఈ పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళాలనుకుంటే మనకు నావిగేషన్ బార్ ఉండాలి కదా. మళ్ళీ ఇక్కడ నావిగేషన్. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు చూడండి, హోమ్ పేజ్లో ఉన్నా. రిఫ్రెష్ చేసి హోమ్ నుంచి ఎక్కడికి వెళ్తున్నా, అబౌట్ అస్కి వెళ్తున్నా. సో అబౌట్ పేజ్ నుంచి సర్వీసెస్కి వెళ్తున్నా, సర్వీసెస్ నుంచి కాంటాక్ట్కి వెళ్తున్నా, కాంటాక్ట్ నుంచి హోమ్కి వస్తున్నా, హోమ్ నుంచి అబౌట్కి వెళ్తున్నా, అబౌట్ నుంచి సర్వీసెస్, సర్వీసెస్ నుంచి కాంటాక్ట్. ఓకేనా? ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ నావిగేట్ అయ్యిందా? అవునా కదా? నెక్స్ట్ దీన్నే కొద్దిగా ఫిల్టరింగ్ చేస్తాను. నాకు కొద్దిగా చిన్నవిగా కనిపిస్తున్నాయి కదా, కొద్దిగా పెద్దవి చేయడానికి నేను ఇక్కడ ఒక హెడ్డింగ్ ట్యాగ్ వాడతాను. H2 యూజ్ చేస్తాను. ఈ H2 ఇచ్చేసి ఇక్కడ లాస్ట్లో ఇచ్చారనుకోండి, వీటి మధ్యలో ఉండే టెక్స్ట్ మొత్తం H2లో కన్వర్ట్ అయిపోద్ది. H2కి ఎంత సైజు ఉంటుందో అంత సైజు. ఇదంతా మెయిన్ పేరెంట్ కాబట్టి వీటిని ఏం చేస్తున్నా అంటే ట్యాగ్స్ ఇచ్చేసి ఇది పేరెంట్ లాగా పెడుతున్నా. ఇప్పుడు హోమ్లో అవుట్పుట్ చూడండి, కొద్ది పెద్దదిగా వచ్చిందా? సో దీన్ని సెంటర్లోకి రావాలనుకుంటున్నా, సెంటర్లోకి చేద్దాం అనుకుంటున్నా. సో దానికోసం సెంటర్ ట్యాగ్ ఉంది మనకి. సో సెంటర్ ట్యాగ్, సెంటర్ ఎక్కడ క్లోజ్ చేసాం? H2 బయట క్లోజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, సెంటర్ వచ్చేసి H2కి మళ్ళీ పేరెంటే కదా, దీన్ని మళ్ళీ ఒక టాస్క్. ఎప్పుడైనా సరే ఇది పద్ధతి, ఇది మెయిన్ పేరెంట్. మెయిన్ పేరెంట్ లోపల H2 అనేది చిల్డ్రన్, ఈ H2 అనేది దీనికి చిల్డ్రన్ అనమాట. ఇప్పుడు చూడండి, యాంకర్ ట్యాగ్ అనేది H2కి చిల్డ్రన్, ఇది H2 అనేది సెంటర్కి చిల్డ్రన్, ఈ సెంటర్ అనేది బాడీకి చిల్డ్రన్. ఇప్పుడు చూడండి కోడ్ చూడడానికి ఎంత నీట్గా ఉందో. సో ఇప్పుడు చూడండి అవుట్పుట్ సెంటర్లోకి వచ్చింది. ఇది నావిగేషన్ బార్. ఇప్పుడు హోమ్ నుంచి అబౌట్, అబౌట్ నుంచి సర్వీసెస్, ఇది ఇట్లా వెళ్తే మనకి అబౌట్లో మళ్ళీ. సో ఇక్కడ కూడా మనం డిజైన్ చేయాలి, సేమ్ డిజైన్. అందుకోసం ఇక్కడ చూడండి కొద్దిగా నీట్గా ఉండడానికి ఒక లైన్ ఇస్తున్నా, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేజ్కి నీట్గా ఉండడానికి. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు చూడండి ఒక్కొక్క లైన్కి ఉంది. ఇప్పుడు నీట్గా ఉందా? అదే ఇదే డిజైన్ అన్ని పేజెస్లో నేను ఇస్తాను చూడండి. అంతా కాపీ పేస్ట్ చేయండి. ఒకసారి డిజైన్ చేసుకొని వాటిని అన్ని పేజీలో డిజైన్ అది కాపీ పేస్ట్ చేసేయండి. చూడండి మళ్ళీ ఎక్కడ టైప్ చేయనవసరం లేదు, కాపీ పేస్టే. ఎక్కడైనా సరే కోడింగ్ సేమ్గా ఉంది అంటే కాపీ పేస్ట్. అందుకే ఒక పేజ్లో ఒక డిజైన్ చేశాము అంటే ఆ డిజైన్ కాపీ పేస్ట్ చేస్తే చాలు. మళ్ళీ HTML, CSS, హెడ్, బాడీ అక్కడి నుంచి స్టార్ట్ చేయొద్దు, ఎందుకంటే టైం వేస్ట్ ఊరికే. ఇప్పుడు చూడండి మొత్తం అంతా హోమ్ నుంచి అబౌట్కి వెళ్తున్నా, అబౌట్ పేజ్, అబౌట్ నుంచి సర్వీసెస్కి వెళ్తున్నా, సర్వీసెస్ పేజ్, సర్వీస్ కాంటాక్ట్కి వెళ్తున్నా, కాంటాక్ట్ పేజ్, అబౌట్, కాంటాక్ట్, సర్వీసెస్. ఓకేనా? ఈ రోజుకి కాన్సెప్ట్స్ అన్ని ఇవి అనమాట. మీకు వీటి మీద ఒక టాస్క్ ఇస్తాను, మీకు ఆ టాస్క్ చేయండి. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 by 1 అడగండి ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే. అన్న అక్కడ హోమ్ కి కింద అండర్లైన్ మాదిరి వచ్చింది కదా, అది డిఫాల్ట్గా వస్తుంది అనమాట. యాంకర్ ట్యాగ్స్కి డిఫాల్ట్గా వస్తుంది. ఆ అండర్లైన్ తీసేయాలి అంటే CSSలో మనం తీసేయచ్చు. మనం ఏదైనా ఇప్పుడు డిస్ప్లే అయిన టెక్స్ట్కి ఏదైనా స్టైల్ ఇవ్వాలి అంటే CSS ద్వారానే పాసిబిలిటీ అనమాట. HTML ద్వారా ఓన్లీ కంటెంట్ డిస్ప్లే చేస్తాం అంతే. ఆ కంటెంట్ యూజర్కి అట్రాక్టివ్గా కనిపించాలి అంటే ఓన్లీ CSS. ఇంకేమైనా క్వశ్చన్స్, ఏమైనా డౌట్స్ చెప్తే ఎక్స్ప్లెయిన్ చేసి మీకు టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు రేపటికల్లా నాకు చేస్తే నేను చూస్తాను ఎవరెవరికి ఎంత అర్థమైంది, ఎలా చేస్తున్నారు అనేది. ఎవరి దగ్గర ఒకటి చెప్పించుకోవద్దండి. ఒకరు చేసిన టాస్క్ ఒకరు కాపీ చేసి అలా చేయొద్దండి. మీ ఓన్గానే ట్రై చేయండి. మీకు ఏ తప్పులు ఉన్నాయనేసి మీకు అందరి ముందర నేను చెప్తాను అనమాట.
సో మీకు ఇంకా నేర్చుకోవచ్చు అనమాట. అందరు చేసిన టాస్క్ మీకు చూపిస్తాను. అందరూ ఎలా చేశారో మీకు తెలుస్తుంది అనమాట. ఏం డౌట్స్ లేవా? సరే, టాస్క్ ఏంటంటే ఇలాగే ఉండాలి. ఒక నావిగేషన్ బార్ ఉండాలి. ఇవే ఉండాలని రూల్ లేదు. మీ ఇష్టం. ఇక్కడ హోమ్, అబౌట్, సర్వీసెస్ ఇక్కడ బదులు FAQ పెట్టుకోండి. అండ్ ఏదైనా సరే ఇంకా వెబ్ డిజైనింగ్ అని పెట్టుకోండి, గ్రాఫిక్ డిజైన్ అని పెట్టుకోండి, ఏదైనా సర్వీసెస్ నేమ్స్ పెట్టుకోండి. ఏదో ఒక లింక్స్ ఇక్కడ ఉండాలి. ఆ లింక్స్ని క్లిక్ చేయగానే దానికి సంబంధించిన మ్యాటర్ రావాలి. అంటే డిజైనింగ్ అనమాట. ఓన్లీ HTML ఉన్నాయి. మీకు చెప్పింది ఇమేజ్ ట్యాగ్ చెప్పా, హెడ్డింగ్ ట్యాగ్ చెప్పా, పారాగ్రాఫ్ చెప్పా, ప్రీ ట్యాగ్ చెప్పాను. ఈ ట్యాగ్స్ని యూజ్ చేసుకొని పేజ్ డిజైన్ చేసి నాకు చూపించాలి. ఇమేజెస్ అనేది డిస్ప్లే చేసుకోండి. అంటే ఆ పేజ్ ఇప్పుడు చూడండి, హోమ్ కాబట్టి మన హోమ్ పేజ్లో అన్ని సంబంధించినవి వస్తాయి. అబౌట్ కాబట్టి ఓన్లీ అబౌట్ సంబంధించినవి వస్తాయి. ఇమేజ్ వచ్చేసి 100% ఉండాలి. ఇక్కడ బ్యానర్ ఇమేజ్ ఉండాలి మనకి. ఎవరి పేజ్లో ఇక్కడ కూడా ఒక బ్యానర్ ఇమేజ్ పెట్టేయండి. సర్వీసెస్కి ఒక బ్యానర్ ఇమేజ్, ఒక హెడ్డింగ్. అదే కాంటాక్ట్కి ఒక బ్యానర్ ఇమేజ్, హెడ్డింగ్ అండ్ పారాగ్రాఫ్. అర్థమైందా టాస్క్? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయనా? ఇప్పుడు నేను ఎలా అయితే డిజైన్ చేశానో ఆ డిజైన్ చేసి మీరు డిజైన్ చేయాలన్నమాట. సో కొన్ని లింక్స్ తీసుకోండి. ఇదే లింక్స్ అని తీసుకున్నా నో ప్రాబ్లం. కానీ స్ట్రక్చర్ అలాగే ఉండకూడదు, వేరేలాగా డిజైన్ చేయండి. ఏదైనా సరే సెంటర్లోకి రావాలి అంటే సెంటర్ ట్యాగ్ యూజ్ చేస్తే చాలన్నమాట. ఇమేజ్ అయినా సరే సెంటర్లోకి రావాలన్నా, ఆల్ ఓవర్ టెక్స్ట్ అంతా సెంటర్లోకి రావాలన్నా సరే, ఈ హెడ్డింగ్ సెంటర్లోకి రావాలన్నా సరే సెంటర్ ట్యాగ్ యూజ్ చేస్తే వచ్చేస్తుంది. టాస్క్ అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందన్న. ఇన్ కేస్ వాళ్ళకి అర్థం కాకపోతే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయను. ఓకే. అంటే కొందరికి అర్థం కాదు కదా, వాళ్ళకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి టాస్క్ ఎలా చేయాలి. సో పేజ్ డిజైన్ అయితే మీ ఇష్టం అనమాట. హెడ్డింగ్స్ ఎక్కడైనా వాడండి, ఇమేజెస్ ఎక్కడైనా వాడండి. సో పారాగ్రాఫ్ అని ఇప్పుడు చూడండి, నాకు నచ్చినట్టు నేను వాడాను. హెడ్డింగ్ పెట్టాను, ఇక్కడ బ్యానర్ ఇమేజ్ పెట్టాను, ఇక్కడ పారాగ్రాఫ్ పెట్టాను. అదే కనుక మీరు 2-3 పారాగ్రాఫ్ పెట్టండి, ఇమేజెస్ 2-3 ఇవ్వండి. ఓకేనా? అర్థమైందా టాస్క్? ఇది రేపటికల్లా నాకు చేసి చూపించండి. ఇన్ కేస్ రేపు ఈవినింగ్ క్లాస్ ఉందా లేదనేసి నేను చెప్తాను. రేపు మార్నింగ్ మీకు ఇన్ఫార్మ్ చేస్తాను నేను. అంటే రేపు ఆఫ్టర్నూన్కి అలా చెప్తాను. ఈ 2 days అనమాట. 2 days అటు ఇటు ఉంటుంది క్లాసు. మళ్ళీ తర్వాత నేను ఒక ఫిక్స్డ్ టైమింగ్స్ పెడతాను.